మన చుట్టూ ఉన్న ఏది మనకి సహకరించినప్పుడు చిమ్మ చీకట్లు కమ్ముకుంటున్నప్పుడు పాజిటివ్ థింకింగ్ తో ఎలా బయటపడవచ్చో నిరూపించారు ఏపీ మంత్రి నారాయణ కుమార్తె సరణి పొంగూరు. తన జీవితంలో ఎదురైన సవాళ్లను పాజిటివ్ థింకింగ్ సాయంతో ఎలా అధిగమించారో టెడెక్స్ చర్చలో ఆమె స్వయంగా వివరించారు. సాదాసీదాగా మొదలైన ఓ అమ్మాయి ప్రయాణంలో ఎదురైన సవాళ్లు, వాటిని తన పట్టుదల, సానుకూల ఆలోచనతో ఎలా అధిగమించిందో సరణి తాజాగా వివరించారు. నారాయణ విద్యా సంస్థల నిర్వహణలో కీలకంగా ఉన్న సరణి తాను యువ విద్యార్థుల భవిష్యత్తు రూపకర్తగా మారిన విధానం, యూకేలోని న్యూకాజిల్ యూనివర్సిటీలో ఆమె అనుభవాలను అంకిత భావంగా మార్చుకున్న తీరును చక్కగా వివరించారు. దుబాయ్లో నిర్వహించిన టెడెక్స్ ఈవెంట్లో పాల్గొన్న మంత్రి నారాయణ కుమార్తె సరణి పొంగూరు తన జీవితంలో ఎదురైన భయంకర అనుభవాలు, వాటి నుంచి ఎలా బయటపడ్డానో సుదీర్ఘంగా వివరించారు. తన ప్రపంచం ఏ సమయంలోనైనా ఛిద్రమైపోతుందని తనకు ఓ దశలో అనిపించిందని, ఒకరోజు తనకు సోదరుడికి గొడవ జరిగిందని, ఆ తరువాత అతను మాట్లాడడం మానేసినట్లు సరణి తెలిపారు. అర్ధరాత్రి 1:19 తన సోదరుడు కోపంతో మెసేజ్ పంపాడని, దాన్ని చూడకుండానే డిలీట్ చేశానన్నారు. తెల్లవారుజామున 4:30కి తల్లి కాల్ చేసి సోదరుడు ఆసుపత్రిలో చేరినట్లు తెలిపిందన్నారు. అప్పుడు ఆ మెసేజ్ చదివి తనకు కాల్ చేసి ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవని అనిపించిందని సరణి గుర్తు చేసుకున్నారు. తాను 8 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందన్నారు. తాను తమ్ముడు టామ్ అండ్ జెర్రీలా ఉండేవాళ్ళమని, కానీ ఈ ఘటన తర్వాత ఇద్దరు పరస్పరం దూరమైనట్లు అనిపించిందని తెలిపారు. స్కూల్లో చదువుతున్నప్పుడు తన సోదరుడు బోర్డింగ్ స్కూల్లో చేరాలనుకున్నాడని, అతడికి తోడుగా ఉండేందుకు తాను ఆ స్కూల్లో చేరానని సరణి తెలిపారు. అక్కడ కరిక్యులం కూడా తెలియకుండానే తాను చేరానన్నారు. చిన్నప్పుడు తనకు అపెండిసైటిస్ సర్జరీ జరిగిందని, దీని తరువాత తన రూపం మారిపోయిందని అంతా అసహ్యించుకున్నారని తెలిపారు. దీంతో తన చిన్నప్పటి ఫోటోలన్నిటినీ డిలీట్ చేసేసినట్లు సరణి వెల్లడించారు. ఓ రోజు ఇంటికి వస్తే రసం, బిర్యానీ వంటి రుచులతో మహారాణి తాలి రెడీగా ఉందన్నారు. తాను వాటిని తింటుంటే బకాసురుడిగా తింటున్నానని ఇంట్లో వాళ్ళు చెప్పారన్నారు. ఆ తరువాత తాను బరువు కూడా పెరిగానన్నారు. చిన్నప్పుడు నాన్న నారాయణ ఇంట్లో కుటుంబ సమావేశాలు నిర్వహించేవారని, వాటిలో తనను అదే టాపిక్ పై మాట్లాడమనేవారని గుర్తు చేసుకున్నారు. తాను బరువు పెరిగాక ఎదుర్కొన్న అవమానాలతో తీవ్ర ఆందోళనకు గురైనట్లు వెల్లడించారు. నారాయణ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులే తనకు స్ఫూర్తినిచ్చారని, బాడీ షేమింగ్ తో తాను ఎదుర్కొన్న అవమానాల నుంచి బయటపడేందుకు వారే ఉపయోగపడ్డారని సరణి గుర్తు చేసుకున్నారు. తన సోదరుడిని కోల్పోవడంతో అన్ని కోల్పోయినట్లు అనిపించిందన్నారు. తన జీవితంలోకి కుమారుడు ఆర్యన్ రాకతో కొత్త జీవితం వచ్చినట్లయిందన్నారు. తన జీవితంలో ఆర్యన్తో సంతోషంగా గడపడం ద్వారా సోదరుడు లేని లోటును అధిగమించినట్లు సరణి తెలిపారు. పాజిటివ్ దృఢత్వంతో ఆహార అలవాట్లు మార్చుకొని వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గినట్లు తెలిపారు. ఆ తరువాత తన జీవితంలో వచ్చిన పాజిటివ్ మార్పును, సంతోషాన్ని ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. పీజీ పూర్తి చేశాక కుటుంబ వ్యాపారంలోకి వచ్చేశానని సరణి తెలిపారు. అప్పట్లో వందలాది మందితో సమావేశాలు పెట్టాల్సి వచ్చేదని, వాటిని నిర్వహించడంలోనూ తాను సమస్యలు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. కానీ నాన్న నారాయణ మాత్రం ఈ మాత్రం చెయ్యకపోతే ఎలా అని అడిగారన్నారు. ఆ తర్వాత క్రమంగా వీటిని అధిగమించినట్లు సరణి తెలిపారు. తన జీవితంలో ఎదురైన అనుభవాలను బట్టి మన మైండ్ సెట్ మార్చుకుంటే ఏదైనా సాధ్యమని తెలుసుకున్నట్లు వెల్లడించారు.